హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మనం పాడుకునే పాట మరి కీర్తన నుంచి మరి 61 మరి పాడుకున్నాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలు, ఎవరు లేరు నాకు ఇలలు, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలు, ఎవరు లేరు నాకు ఇలలు, ఆదరణ నీవేగా, ఆదరం నీవేగా, ఆదరణ నీవేగా, ఆదరం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిటా ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిటా ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీటి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీటి కిరీటం దర్శించియముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితమిచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితమిచ్చినావు.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ ఉదయకాలపు ఆరాధనలో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. మరి ఈరోజు ఎంత ప్రాముఖ్యమైన రోజు అంటే చాలా గొప్ప దినం. మరి ఉదయకాలమున మరి ఉదయాన్నే లేచి మరి మన దేవుణ్ణి ఆరాధించుకునే ఈ భాగ్యం మనకి ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకోవాలి. ఎందుకైనా ఉంది అవసరం. మరి మనము మన పని నిమిత్తం అయితేనేమి, మరి మన ఉద్యోగ విషయం అయితేనేమి, మరి మన పని పాటల్లో ఉద్యోగ విషయంలో తోడున్న దేవునికి మరి నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? మరి ఆయనకి నువ్వు కృతజ్ఞతగా ప్రార్థన చేస్తున్నావా? ఎలా ఉన్నావు? నీ లైఫ్ ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? జీవితం అన్నాక మన దేవుని సంగమా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, మరి పోతూ ఉంటాయి, కష్టాలు వస్తాయి. మరి సాతానుడు ఎప్పుడు నిన్ను పట్టుకొని మరి కిందకి లాగుతూ ఉంటాడు. మరి నువ్వేం చేయాలంటే దేవునిలోకి వెళ్ళాలి, దేవుని వైపు చూడాలి, దేవుని మార్గంలో వెళ్ళాలి, దేవునికి ఇష్టానుసారంగా వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీకు ఒక అమూల్యమైన ఒక స్థానాన్ని నీకు ఇస్తాడు. మరి దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటున్నావా? దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి ప్రియమైన దేవుని సంగమా మరి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకైనా ఉంది. మరి ఈ కొద్ది మాటలు చెప్పి మరి ఈ యొక్క మరి ప్రేయర్ని ఈ యొక్క సమయాన్ని మరి పాస్టర్ గారికి చెప్తున్నాను. అయ్యగారు తీసుకోండి. అయ్యగారు